మామా నమస్తే. ముందు ఒకసారి వీడియో బయట చూడండి. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మేము సో ఈ వీడియో గురించి నేను మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటిదనంటే, ఫస్ట్ పాయింట్ ఒకటి నేను క్లియర్ చేయదలుచుకున్నది ఏంటిది, ఐఎమ్ నో వేర్ కనెక్టెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. బికాస్ అసలు నాది ఆంధ్రప్రదేశే కాదు, నాకు అక్కడ ఉన్న ఎలక్షన్ ఐ మీన్ పాలిటిక్స్తో సంబంధమే లేదు. అక్కడ ఉన్న ఏ పొలిటికల్ లీడర్ తోటి నాకు ఏ రకమైన ఇష్టం కానీ అయిష్టం కానీ అనే దాని మీద పాయింట్ కాదు ఇక్కడ. జస్ట్ నాకు ఆ వీడియో చూసిన తర్వాత నాకేం గుర్తుకొచ్చింది అని గుర్తుకొచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడాలని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ బిఫోర్ ఎలక్షన్ ముందు వరకు కూడా ప్రతి పొలిటికల్ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు, మంత్రి వరకు ప్రతి ఒక్కరు మాట్లాడిన పాయింట్ ఏంటిదైతే యునానిమస్గా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సెషన్స్లో పొలిటికల్ లీడర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ మాట్లాడే విధి విధానాలు ఏంటి అనేది వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు అది సభ్యత కాదు, సంస్కారం కాదు. వాళ్ళకి ఎవరన్నా చెప్పనరా వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడిల్లు. కోర్స్ కొందరు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా దాని మీద చాలా రకాలుగా 360 డిగ్రీస్లో మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అని అంటే కోర్స్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంటేనే అది ఆల్మోస్ట్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద సినిమా ఇండస్ట్రీ. బికాస్ తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మన సినిమా టచ్ ఉన్న పార్టీస్ కాబట్టి చాలామంది సినిమాల్లో జోకులేశారు, టీవీ షోస్లో జోకులేశారు. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడని వాళ్ళే లేరు. లాస్ట్ ఇయర్ వరకు ఏదైతే కంప్లైంట్ చేసిల్లో అవతల వైపు ఉన్న గవర్నమెంట్ మీద, ఇప్పుడు కూడా అదే కనబడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నావు నువ్వు ఈ మాట అని అంటే, ఫస్ట్ పాయింట్, బాలకృష్ణ గారు ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. ఆయన ఇన్నిసార్లు అక్కడ హిందూపూర్ నియోజకవర్గంలో గెలిచిన ఒక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అయ్యుండి, కోర్స్ మీకు అవతల వ్యక్తి మీద ఎంత కోపమైన, ద్వేషమైనా ఉండనివ్వండి, కానీ మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సిన పద్ధతి అయితే అది కాదు. 2 చేతులు జేబుల్లో పెట్టుకొని అట్లీస్ట్ మనం ప్రెస్ మీట్లో కూడా అంత యారగెన్స్ తోటి, అంత బ్యాడ్ యాటిట్యూడ్ తోటి అయితే మాట్లాడంగా నేను పాలిటీషియన్స్ని చూడలేదు. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే యు ఆర్ రిప్రజెంటింగ్ సెట్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ని, చాలా మందిని రిప్రజెంట్ చేస్తున్నాను నేను, గెలిపించిన వాళ్ళని. సో అది మాట్లాడే పద్ధతి కాదు. అట్లా జేబులలో చేతులు పెట్టుకొని ఆ సైకో గాడు, మళ్ళీ ఇది ఒక బాధ. సైకో గాడిని అనుకో, నువ్వు బయట అనుకో, నువ్వు టీవీ షోస్లో అనుకో, సినిమాల్లో అనుకో, ప్రెస్ మీట్లు పెట్టుకొని అనుకో, బట్ అసెంబ్లీలో కాదు. ఎందుకనంటే కోర్స్ వాళ్ళు ఓడిపోయిన పార్టీయే కావచ్చు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే 40% ఓట్ బ్యాంక్ వచ్చింది ఆ పార్టీకి. 40% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగన్ని నమ్ముతున్నారు, జగన్ కావాలని కోరుకుంటున్నారు. జస్ట్ బికాజ్ అలయన్స్ వల్ల మీ పార్టీ గెలిచిందని అంటే నాకేం కోపం లేదు మీరు గెలిచినందుకు, కానీ చెప్పే విషయం ఏంటి అని అంటే, అవతల వ్యక్తిని మీరు అంతగానో తక్కువ చేసి అసెంబ్లీలో అట్లా మాట్లాడాల్సిన పద్ధతి కాదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే మీకు ఆ రైట్ లేదు బేసిక్గా. లాస్ట్ సెషన్ ఐ మీన్ లాస్ట్ ఎలక్షన్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కీప్ ఆన్ కంప్లైనింగ్, మీరు దాని మీదనే కంప్లైంట్ చేస్తూ 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 వచ్చిళ్ళు. అంటే ఒకదాన్ని తప్పు తప్పు అన్నారు, మళ్ళీ మీరు అదే తప్పు ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు మీరు చేసేది తప్పు కాదంటే అప్పుడు వాళ్ళు చేసింది కూడా తప్పు కాదన్నట్టే కదా. మీరు ఆపాలి కదా. వాళ్ళు తప్పు చేసిళ్ళు, వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి గెలిచిన మదం వచ్చింది, అహంకారం వచ్చింది, వాళ్ళు అట్లా మాట్లాడతాళ్ళు, అన్ను మిన్ను కానకుండా మాట్లాడతాళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఇప్పుడు మీకేమైంది? ఇది ఫస్ట్ పాయింట్. ఇకపోతే సెకండ్ పాయింట్ ఏంటిదంటే చిరంజీవికి సంబంధించిన టాపిక్. నాకు తెలిసి ఇది ఎప్పటికీ వీళ్ళు ఆన్ స్టేజ్ల మీద పెద్ద పెద్ద అలైబలై చేసుకొని చిరంజీవి వచ్చేసి ఏం బోయపాటి లేకపోతే గోపిచంద్ మల్లేని, మా ఇద్దరి కాంబినేషన్లో ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి లాంటి రెడ్డి అని సినిమాల పేర్లు అనౌన్స్ చేసేసి మీరు తీయండి రాయండి అని చెప్పేసి మొత్తం జాన్ జిగిరి దోస్తాన్ అన్నట్టుగా ఉంటారు. మరి ఏమైందో ఏమో మాట్లాడేటప్పుడు ఆ వీడియోలో చూస్తే కనుక మీరు ఎవడు గట్టిగా మాట్లాడలేదు. ఎవడు అనేది అసలుకి చిరంజీవి లాంటి ఒక ఆయన ఏంటిది పర్సనల్గా అనేది వదిలిపెడితే, ఆయనకి సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కి నువ్వు వాల్యూ ఇవ్వాలి కదా. ఫ్లోలో రావద్దు. ఫ్లోలో వచ్చిన మాటలు మాట్లాడడానికి నువ్వు నార్మల్ మనిషివి కాదు. బయట కిల్లి కోట్ల దగ్గరనో కూరగాయల మార్కెట్లనో మాట్లాడతలేవు. అసెంబ్లీ అది, అక్కడ మాట్లాడుతున్నావు. ప్రతి మాటకి నువ్వు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. నాకు ఎందుకో అనిపిస్తుంది ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే
సీనియర్ హీరోస్ ఎవరైతే ఎక్కువ ఈ టాప్ హీరోస్‌లో సీనియర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళలో నాగార్జున, వెంకటేష్ కొంచెం డీసెంట్‌గా సైడ్‌కుంటారు. చిరంజీవి సైడ్‌కు ఉండాలని ట్రై చేస్తాడు. కాకపోతే ఈ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి, చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు ఎప్పటికీ గొడవ నడుస్తూనే ఉంటది. అది ఎందుకు జరుగుతదనేది ఎవరికీ అర్థం కాదు. ఎప్పటికీ పంచాయతీలు అయితేనే ఉంటాయి. యాక్చువల్‌గా ఇప్పుడు నేను వెయిట్ చేస్తుంది ఏంటిది అనంటే నాగబాబు గారి దగ్గర నుంచి ఒక వీడియో బయట రావాలి. ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకనంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నాగబాబు గారు ఏం ఆలోచించరు బేసిక్‌గా. వెనక ముందు ఆలోచించరు. చిరంజీవి గారి జోలికొచ్చినా, పవన్ కళ్యాణ్ గారి జోలికొచ్చినా ఆయన జస్ట్ లైక్ దట్ ఇచ్చేస్తాడు కౌంటర్. తర్వాత మళ్ళీ మాట్లాడదాం. బట్ బాలకృష్ణ గారు మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటిదనేది నాకు సంబంధం లేదు. దాని గురించి నాకు సంబంధం కూడా లేదు అసలకి. కానీ మాట్లాడిన విధానం గురించి అయితే ఐ హావ్ దిస్ కంప్లెయింట్.